ఆమదాల వలసలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో 100% వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా 2 BHK 3 BHK డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు. సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రొప్రైటర్ కూనా భరత్ విజయ్. ఓనింగి వారి వీధి జంక్షన్ మెయిన్ రోడ్ ఆమదాల వలస. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదు. జనం పీక్కు తినాలి అతను. ఇదేంటండి లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డాడు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాను. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా. ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయన వెనుక వంత పాడుతున్నారు. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నిజి ట్యాంకర్తో పాటు NSAVL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిటేషన్ ల్యాబొరేటరీస్, అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. విధానాలు కొన్నేళ్లుగా పాటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రతి ట్యాంకర్కి 3 శాంపిల్స్ తీస్తారు. ఒకటి కాదు, 3 శాంపిల్స్ తీస్తారు. ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే ట్యాంకర్ కింద నుంచి పైకి వస్తుంది. లేకపోతే ట్యాంకర్ కదలడానికి లేదు, అక్కడి నుంచే ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్. రెండు 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను వెనక్కి పంపించడం నిజం కదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడు ఎందుకు ఈ డైవర్సిఫికేషను? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? చెప్పండి. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు. నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కాదా? ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప దేనికి చెప్పండి. ఎంత కొన్ని వేలు లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు, కోటాను కోట్ల భక్తులు, ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి సార్ ఎన్నాళ్ళని లేదు ఇప్పుడేంటారు? అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాలిటిక్స్. కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది? చేయటం కాదా ఇది?
ధార్మిక సంస్థలు చెప్తున్నాయి. ధార్మిక సంస్థలు, యోగులు చాలామంది ఈరోజు చీచీ కొడుతున్నారు. ఇదేం పని అని. దీన్ని ఎంతో భద్రతగా చేయాల్సినటువంటి పని ఈ విధమైనటువంటి న్యూసెన్స్ కార్యక్రమం చేసుకొని మన దేవుడు తాలూకా వాల్యూస్ మనమే డౌన్ఫాల్ చేసుకోవడం కాదా? ఇది డౌన్ఫాల్ చేసుకోవడం కాదంటారా? చెప్పండి. ఇతర పదార్థాలు కలిసాయని మీరు చెప్తున్నారు. ఆ పరీక్షలు నెయ్యిపై చేశారా లేక లడ్డూపై చేశారా? దీనిపై మీరు స్పష్టత చెప్పగలరా? మీరు చేసిన పరీక్షలు నెయ్యి మీద చేశారా లేకపోతే లడ్డూ మీద చేశారా? దీనిపై స్పష్టత ఏమైనా ఇవ్వగలరా మీరు? ఆరోపణలు వచ్చిన నెయ్యి వినియోగించలేదనే వాస్తవాన్ని 4 ట్యాంకర్లు వెనుక పంపించామంటున్నారు. చంద్రబాబు నాయుడు లేదు వినియోగించారు. ఆయనేమో ఎవరు ఈవో తర్వాత నీ తని లోకేష్ కూడా వెనుక పంపించేసామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మీరేం చేస్తున్నారు చెప్పండి. మీరు వినియోగించినారని చెప్తున్నారు. మీలోని మీకే కాంట్రడిక్షన్, మీలోని మీకే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా కోటాను కోట్ల హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి. ఏంటి చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు? మీరు జూన్ 12 వచ్చారు. శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు? జూలై 12. అంతేనా? అంతే కదా. జూలై 12. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చింది జూలై 23. మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12. శాంపిల్స్ తీసుకుంది జూలై 12. మీరు దీంట్లోకి వచ్చింది 23న. మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది మీరా మేమా? జూలై 23వ తారీఖు అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా? చెప్పండి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనేనా ఇది? జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని ఈవో చెప్తే, కానీ చంద్రబాబు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారు. ఎక్కడి పరిస్థితి? ఈవో ఒక స్టేట్మెంటు, మీరొక స్టేట్మెంటు, నీ కొడుకు ఒక స్టేట్మెంటు, మరొక స్టేట్మెంటు, ఇంకొక స్టేట్మెంటు. ఏంటిదంతాను? గందరగోళం చేసి మీరు అవుట్ ఆఫ్ వుడ్స్ యూ వుడ్ లైక్ టు గెట్ బెనిఫిట్. అంతే కదా. మీ అధికారికి చంద్రబాబు మాటలకి తేడా ఎందుకు వచ్చింది చెప్పాల్సిన పరిస్థితి కదా. అసలు రిపోర్టు 23న వస్తే 2 నెలల పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? మీరు అప్పుడే ఏం చేశారు? మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా. 2 నెలల టైం పట్టింది మీకు. ఈలోపు ఈవోని పిలిపించి నువ్వు ఎలా చెప్తావు? ఇది నువ్వు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్తాను. అర్థం కలదా? సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వాజ్ హ్యాపెండ్.
ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు? మీరే అవుతారు కదా. మీరు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కానీ వాడితే మీరు ఆరోపిస్తున్నటువంటిది ఎవరి మీద ఆరోపిస్తారు? మీ మీద. మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు? చెప్పండి. ఇజ్ ఇట్ ఎ ఫెయిర్ వే? తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని, లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డిబిబి తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి వల్ల గర్భరీ, టర్న్ ట్రూ, రాడ్జిలాఫ్, గర్భరీ, టర్న్ ప్రూఫ్, రాడ్జిలాఫ్ లాంటి ఇతర విధానాలతో తీసే నమూనాల వల్ల ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబీ నివేదికలో ఉంది. స్పష్టంగా పొందుపరిచింది అది. మరి ఈ నివేదికపై తదుపరి అధ్యయనం లేకుండా, నివేదిక వచ్చిన తర్వాత చూస్తాం, చూసిన తర్వాత దాని మీద తదుపరి అధ్యయనం ఏంటి అన్నటువంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అంతటి పవిత్రమైన లడ్డూపై ఇలా నీచంగా మాట్లాడతారా? నేను ముఖ్యమంత్రిని, నేను ఏది మాట్లాడితే చెల్లుద్ది, దీన్ని డైవర్సిఫికేషన్ చేస్తాను, మీరు ఆ దుర్మార్గానికి మద్దతు ఇచ్చి ఎలా కొనసాగుతుందన్నారు. మీరు ఆలోచించండి, దీన్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? మరి నమూనాలు తీయడంలో లోపమా? మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఎలా చెప్తారు? మీరు కళ్ళు మూసుకొని చెప్తారా? దాని పర్యవసానం వల్ల ఎంత పెద్ద డిబేట్, డిస్కషన్ నడుస్తుంది. మంచిది, ఒక విధంగా చాలా మంచిదే జరిగింది. ఎందుకంటే దేశంలో ఇవాళ తిరుపతి లడ్డూ ప్రసాదం ఏ విధంగా తయారవుతుంది అన్నటువంటిది అందరికీ తెలుసు. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని, తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని ది గ్రేట్ ఎక్స్పర్ట్ ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ నేహా దీపిక్ షా అని పెద్ద శాస్త్రవేత్త, నేహా దీపిక్ షా అని చెప్పి పెద్ద శాస్త్రవేత్తను ఆయన చెప్పారు, జంతువు కొవ్వు ఫ్యాట్స్ ఇందులో కలపటానికి లేదని. కలిస్తే దాని వ్యయం చాలా పెరుగుతుందని చెప్పి
జంతువుల కొవ్వు కలిసి నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే తిరుపతి లడ్డు జనరల్గా మనకి 3-4 రోజులు ఉండి ఇస్తారు. అంటే ఏ రోజు ఆ రోజు ఇచ్చిన సంతోషం, అది ఎప్పటికైనా ఇస్తారు. అది ఎందుకు? అది ఖచ్చితమైన స్టాక్ ఉంటుంది. ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యితో కలిపినటువంటి దాన్ని మనం అమ్మితే అది మరుసటి రోజు ఆ మరుసటి రోజుకే విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తారు. వస్తుందని రుచి శ్రీవాస్తవ అన్నటువంటి ఆయన ఆహార శాస్త్రవేత్త నిర్ధారించి చెప్పినటువంటిది. ఇక్కడ నేహా దీపక్ష ఆహార శాస్త్రవేత్త చెప్పాడు. తర్వాత రుచి శ్రీవాస్తవ ఆహార పరిశోధకురాలు చెప్పారు. అందుకే మీరు నమూనాలు తీయడం లోపమా, లేక నమూనాలు చెక్ చేసే విధానాల్లో లోపమా, లేక ఆవులకు వేస్తున్న ఆహారంలో లోపమా, లేదా సరఫరా చేసిన నెయ్యి లోపమా, ఇవన్నీ తేలకుండానే అంత పెద్ద క్షేత్రంపై ఇంతటి అభాండాలు దారుణం కదా. వాళ్ళ తిరుమల తిరుపతి క్షేత్రం ఏవాళ్ళదా? ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి క్షేత్రం, పవిత్రతకు ఆలవాలమైనటువంటి ధర్మక్షేత్రం అది. ఆ క్షేత్రం మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే చెల్లిపోతుంది అనుకుంటున్నారా మీరు? చెప్పండి. మీకు తెలుసు, చంద్రబాబు హయాంలోనే 2015-2018 అక్టోబర్ వరకు అదే కేఎంఎఫ్కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు దీనిపై నిలదీయగలరా? మాట్లాడగలరా ఏమైనా దీని మీదను? కోట్ల మంది స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనలో నెట్టి చంద్రబాబు మీరు ఎందుకు చేస్తున్నారు, దీని వెనుకున్న కుట్ర ఏంటి అన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది కదా. నిజాలేమిటో, వాస్తవాలేమిటో, ఈ ఆరోపణలు దురుద్దేశాలతో పుట్టుకొచ్చాయా, ఎలా ప్రచారంలోకి వచ్చాయో అందరికీ తెలుసు. తర్వాత మీరు హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఏది మీది ఉంది? పాలదేనిది? హెరిటేజ్లో. దానికి డైవర్ట్ చేయాలని మీరు ప్రయత్నం చేశారు. కొత్తలో ఒకసారి గట్టిగా అడిగారు. మీరు గట్టిగా అడిగారు. కానీ అది ధార్మిక క్షేత్రం, ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. అది ఇవాళ ఒక ఈవో ఇస్తానంటే కుదరదు. ఎంతమంది దేశ విదేశాల నుంచి అందులో సభ్యులుగా ఉంటున్నారు. చేసి ఏ నిర్ణయం? మీ హెరిటేజ్ కానీ, మీ హెరిటేజ్తో లింక్ ఉన్నటువంటి అనుబంధ సంస్థలకు కానీ ఇవి రావటం లేదు, వెళ్ళటం లేదు అన్నటువంటి మీ ఆవేదనే ఇందులో కనిపిస్తుంది తప్ప ఫీలింగ్ ఏముంది? చెప్పండి.
పక్కనే మద్రాసు లాభం ఉండగా మీరు బీహార్ ఎందుకు పంపారు? తర్వాత కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్ మరియు హైడ్రోజనేట్ కూరగాయల కొవ్వు కలుపుతారు, అంతేగాని జంతువుల కొవ్వును కలపరు. ఎందుకంటే జంతువు కొవ్వు కలిపితే వ్యయం చాలా పెరిగిపోతుంది. జంతువు కొవ్వు కలిపితే వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు, అంతే కదా. తక్కువ వ్యయంతో ఎక్కువ కల్తీ చేస్తే లాభాలు వస్తాయని చెప్పి ఎవరైనా సరే ఇవన్నీ కూడా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మీరు బయటపెట్టి హిందువుల మనోభావాలంటూ రెచ్చగొడుతున్నారు. మీరు ఒక ముఖ్యమంత్రి గారు రెచ్చగొడుతున్నారు. Is it a fair attitude of the Chief Minister? తర్వాత జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి భక్తుడు. ఆయన పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిశాక కాలినడకన తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి దర్శించుకున్నారు. తిరుమలలో వేకోజామునే 2:30కి లేచి నిష్ఠ ప్రతిష్టలతో పూజలు చేశాడని బీజేపీ ఎంపీ ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి కితాబిచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆషామాషి లీడర్ కాడు. గతంలో జగన్ తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేశారు. గోవును పూజించుకున్న తరువాత ఆయన ఏ కార్యక్రమం అయినా సరే చేపడతారు. జగన్ దంపతులిద్దరూ గోమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇన్ని కవులు చెప్తున్నా మనం ఎవరైనా పూజిస్తామా? అలాగే విజయవాడ కృష్ణా పుష్కరాల పేరుతో 40 అడుగులు కూల్చాడు. 40 దేవాలయాలు, గుడులు, 40 గుడులు కూల్చాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? జగన్ సీఎం అయ్యాక ఆ గుడులన్నింటినీ తిరిగి రివైవల్ చేశాడు, తిరిగి పునరుద్ధరించాడు. తర్వాత టీటీడీ చైర్మన్ ఎవరిది వైవి సుబ్బారెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు. ఆయన 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. 45 times అయ్యప్ప మాల వేసుకొని శబరిమల స్వామి అయ్యప్పని దర్శనానికి వెళ్ళారు. ఎవరు? ఇది చిన్న విషయం ఏంటి కాదు. 45 సార్లు అయ్యప్ప మాల వేసుకుని స్వామిని దర్శనం చేసుకున్నారంటే చిన్న విషయం ఏమి కాదు. తర్వాత ఆయన ఇంట్లో గోశాల ఉంది. గోపూజ చేయిందే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడు అతను. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన గోపూజ చేయింది ఇంట్లో నుంచి అడుగు పెట్టడు. దట్ ఈస్ ఆఫ్ హిస్ కమిట్మెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి 2024-2009
సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 2009లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ SVBC ప్రారంభించారు. పెద్ద ఛానలే ప్రారంభించారు. లడ్డూ వివాదం వెనుక హెరిటేజ్కి లాభాలు తేవాలనే ఉద్దేశంతో కుట్ర ఉందేమో, దేర్ షుడ్ బి సమ్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్ అని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే, మరెవరు అన్నది కాదు, ఇది సాకేత్ గోఖలే చెప్పారు, అనుమానం వ్యక్తపరిచారు. లడ్డూ వివాదం నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనితో బాబు ఆరోపణలపై విచారణ చేయాలని, ఖచ్చితంగా నిగ్గు తేల్చాలని సీఎం గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు. మాజీ సీఎం అర్థమైందా? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఏముంది, ఏంటి దారుణం? మెడికల్ కాలేజీలు మనం కట్టాం 17లో 500 సీట్లు ముందు జాయిన్ అయినారు. మిగిలినటువంటి సీట్లన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలన్నటువంటి దుగ్ధతో దుర్బుద్ధితో మీరు ఇవాళ టోటల్గా ప్రైవేటైజ్ చేస్తున్నారే, దాన్ని ఏమనుకోవాలి? దిస్ ఎ మెరిట్ ఆఫ్ ది గవర్నమెంట్ అనుకోవాలా? లేకపోతే ప్రైవేటీకరణలో వస్తున్నటువంటి ఈ విధమైనటువంటి కమిషన్లు మనం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారా? చెప్పండి, ఎందుకు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు ఎంతమంది ఈనాడు నిరీక్షిస్తున్నారు? ఇవాళ ఎంతమంది నిరీక్షిస్తున్నారు? మాకు సీట్లు వస్తాయి, మేము చాలా స్పష్టంగా చదువుకుంటాము. నాకు చూసాం చాలామందికి మెరిటోరియస్ స్టూడెంట్స్, దే హ్యావ్ అబ్రూప్ట్లీ నెగ్లెక్టెడ్ బై ది పాలసీ. వాళ్ళ సీట్లు రాలేదు, మెజారిటీ వాళ్ళు వచ్చిన. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ మొన్న ఎక్కడికి వస్తా ఉన్నాడు చెప్పండి, ఎందుకండి మీరు ఎగ్గొట్టారు? ఎందుకు ఎగ్గొట్టారు? ఇక్కడ జిల్లా కలెక్టర్ రిపోర్ట్ పంపించాడు, మీరు ఇక్కడ రాకండి, మీరు వస్తే జనం నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని. జిల్లా కలెక్టర్ స్వయానా రిపోర్ట్ పంపించాడు. 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలా? నేను ముఖ్యమంత్రిని ఏది చెప్తే అదే నమ్మేస్తారు జనం అనుకుంటే ఎట్లా? జూలై 23న ల్యాబ్ నివేదిక వస్తే దానిని దాచిపెట్టి 100 రోజుల పాలనలో వ్యతిరేకత బాగా పెరిగింది. సూపర్ 6 లేదు, సూపర్ 6 డూపర్ 6 అయిపోయింది. అర్థమైందా? వరద వైఫల్యం, ఇంత అధ్వాన్నమైనటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ ఇట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాళ్ళే ఎలక్షన్లో చెప్పారు, మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో తెరిపిస్తామని. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈయన మాట మార్చి చెప్పడం, 4 మడత ఇచ్చి చెప్పడం, ఈయనకి చాలా పరిపాటి కదా. ఎవరు మన ముఖ్యమంత్రి గారికి అబద్ధాలంటే అలవోకగా మాట్లాడతారు.
లేకపోతే ఇన్ని చాటబారడంత ఇవి ఎవడిస్తాడు? రేపు ఏది ఈ తిరుపతి లడ్డూ కూర్చి విచారణ జరిపించాలని హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ వేశారు. నేను చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే, ఎవరికైనా సరే ఒకసారి చెప్తాను, డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అంటే ఇదొకటి. తర్వాత ఈ మధ్య ఇంకోటి, స్టేట్లో 2-3 టూర్లు ఇదే డైవర్సిఫికేషన్ గురించి చెప్పండి. అర్థమైందా? అందుకు మీరు బాబు ఒక మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడండి, ఖచ్చితత్వంతో మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. కానీ ఇదేంటిది? దీనివల్ల మన వెంకటేశ్వర స్వామి అప్రతిష్ట పాలు చేస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి దీని మీదను సిబిఐ విచారణ జరిపించాలని, తర్వాత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా నిజాల రుజువుపరచాలని, నిగ్గు తేలాలని మేము కోరుకుంటున్నాం. వి ఆల్సో విషింగ్ ఇట్. మేము అడుగుతున్నాం. మన నాయకుడే అడిగాడు, ఆయనే లేఖ రాశాడు. సిట్టుదే సిట్టా దేనికది? సిట్టేసిందిరా, సిట్టేసి వాళ్ళు కోర్టులో వేశాడు కదా. ఈ దేశంలో అత్యున్నత భారత న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు ఇస్ ద సుప్రీం. ఇక్కడ ఈరోజు ఈయన వేశాడు కదా. అర్థం కలదా? అందుకు వీటిల్ని మనం చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకొని మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాల వైపు అడుగు వేయాలని చెప్పి. అవును సీను, నువ్వు మంచి ప్రశ్న వేశావు. నాయకులందరూ వస్తారు కాబట్టి పడతావు. ప్రత్యేకించి తమ్మినేని సీతారాం గారికి పార్లమెంట్ పరిశీలకులు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంకి ఇచ్చినట్టున్నారు. ఆయన ఇచ్చినటువంటి మీటింగ్ లో మీరు వెళ్ళారు కదా. అవునయ్యా, అందుకు ఇచ్చినటువంటి ఆయన అడుగు. చిత్తం మహాప్రభు అంటే బయట జరుగుతున్న టాక్స్ ఏంటంటే పార్లమెంట్ పరిశీలకులు అంటే నెక్స్ట్ ఒక ఎంపీ అభ్యర్థి వైసీపీ. అవును, ఆయన అడుగు. ఏమయ్యా నువ్వు వెలిగించినా అక్కడే ఇవ్వలేదని చెప్పాను. దగ్గర కూడా ఉంది. పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్లమెంటరీ పరిశీలకులుగా. అర్థం కాలేదా? అది డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆల్సో మేడ్ ఎ స్టేట్మెంట్. So we are not blaming him. We are not blaming him. ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ చెప్పాడు. అందుకు Blaming him. So we are not blaming him. అందుకు వీటిని మనం ఏదైనా సరే ఒక మాట మాట్లాడే ముందు, అంత పెద్ద క్షేత్రం మీద మాట్లాడే ముందు ఒకసారి అన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.